దేవుడు ఉన్నాడా? ఇది ఈ రోజుల్లో యువత ఎక్కువగా అడిగే అతిపెద్ద ప్రశ్నల్లో ఒకటి. కొంతమందికి ఇది అంధ విశ్వాసం విషయం, ఇంకొంతమందికి ఇది లోతైన సందేహానికి కారణం. కాని ఒక యువ, ఆతృతతో కూడిన అన్వేషకుడు నరేంద్రనాథ్ మనకు ఇప్పుడు స్వామి వివేకానందగా తెలిసిన వ్యక్తికి సాధారణంగా నమ్మడం మాత్రమే సరిపోలేదు. ఆయనకు ఒక పుస్తకం అవసరం లేదు, ఆయనకు ఒక ఉపన్యాసం అవసరం లేదు, ఆయనకు కావలసింది సత్యం. హిందూయిజం ఫార్ ద మోడర్న్ మైండ్ అనే మా సిరీస్లో ఎపిసోడ్ 1కి స్వాగతం. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నది స్వామి వివేకానంద ఉపనిషత్తుల ప్రాచీన జ్ఞానాన్ని ప్రపంచానికి ఒక సవాలుగా ఎలా పరిచయం చేశారు అన్నది. ఆయన చెప్పినది, దేవుడిని కేవలం నమ్మకండి, దేవుణ్ణి అనుభవించండి. హిందూ మతం దేవుణ్ణి ఆకాశంలో ఎక్కడో కూర్చున్న ఒక వృద్ధుడిగా వర్ణించదు. దాని బదులు అది చెబుతుంది, దేవుడు చైతన్యం, ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి వెనుక ఉన్న కనబడని మేధస్సు. గురుత్వాకర్షణ నుంచి మీ హృదయ స్పందన వరకు, నక్షత్రాల వరకు. యువ వివేకానంద అప్పట్లో ఇంకా నరేంద్రగా ఉన్నప్పుడు ఒక సాధారణ ప్రశ్నతో గురువుల దగ్గరికి వెళ్లేవారు. మీరు దేవుణ్ణి చూశారా? చాలా మంది ఆధ్యాత్మిక గురువులు క్లిష్టమైన సమాధానాలు ఇచ్చారు. కానీ ఒక వ్యక్తి మాత్రం భిన్నంగా సమాధానం ఇచ్చారు. శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పారు, అవును, నేను ఆయనను నిన్ను చూసే కన్నా స్పష్టంగా చూస్తున్నాను. ఈ మాట వివేకానందను ఆశ్చర్యపరిచింది. ఆ క్షణంలో ఆయన ఒక గొప్ప సత్యాన్ని గ్రహించారు. దేవుడు ఒక సిద్ధాంతం కాదు, దేవుడు ఒక అనుభవం. ఈ అవగాహన ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చింది. వివేకానంద గ్రహించారు, మతం కేవలం ఆచారాల సమాహారం కాదు, అది ఆత్మశాస్త్రం. ఆయన ప్రసిద్ధిగా చెప్పారు, దేవుడు ఉంటే ఆయనను చూడాలి, ఆత్మ ఉంటే దాన్ని అనుభవించాలి, లేకపోతే నమ్మకపోవడం మంచిది. ఒక కపట భక్తుడిగా ఉండటం కంటే నిజాయితీ గల నాస్తికుడిగా ఉండటం మంచిది. నిజమైన అన్వేషకుడికి ఇది ఒక పిలుపు. దేవుడు ఒక చారిత్రక వ్యక్తి కాదు, దేవుడు ప్రస్తుతం అనుభవించగల సత్యం. స్వామీజీ చెప్పారు, దేవుడు మేఘాల మధ్య కూర్చున్న నియంత కాదు, ఆయన అంతర్యామి, మనలోనే నివసించే అంతర్గత నియంత్రకుడు. ఇది వివరించడానికి వివేకానంద ఒక శక్తివంతమైన కథ చెప్పారు. ఒక సింహపు పిల్ల గొర్రెల మధ్య పెరిగింది. అది వాటిలా మేకలు వేసింది, అది వాటిలా గడ్డి తిన్నది. ఒకరోజు ఒక పెద్ద సింహం దానిని ఒక సరస్సు దగ్గరకు తీసుకెళ్లి దాని ప్రతిబింబాన్ని చూపింది. అప్పుడు మొదటిసారి అది గ్రహించింది, అది గొర్రె కాదు, అది సింహం. మానవత్వానికి స్వామీజీ ఇచ్చిన సందేశం ఇదే. మీరు దైవత్వపు సింహాలు. మీరు ఎందుకు మీను బలహీనమైన పాపాత్ములైన గొర్రెలుగా భావిస్తున్నారు? వేదాల భాషలో మీరు ఆధ్యాత్మిక అనుభవం పొందుతున్న శరీరం కాదు, మీరు ఆత్మ, అనంతమైనది, శాశ్వతమైనది, దివ్యంతో ఏకమైనది. కాని దేవుడు ఎక్కడైనా ఉన్నాడంటే, మనలోనే ఉన్నాడంటే, మనకు ఆయన ఎందుకు కనిపించడు? వివేకానంద అందంగా వివరించారు, మీరు విద్యుత్తును చూడలేరు, కాని అది ఇచ్చే వెలుగును చూస్తారు. మీరు గురుత్వాకర్షణను చూడలేరు, కాని ఆపిల్ పడటాన్ని చూస్తారు. అలాగే మన అనుభవాల వెనుక ఉన్న కనబడని వాస్తవం దేవుడు. స్వామీజీ ఇంకొక సులభమైన ఉదాహరణ చెప్పారు, దుమ్ముతో కప్పబడ్డ అద్దం. మన మనస్సులు అద్దాల్లాంటివి. కాని అనేక జన్మల కోరికలు, కోపం, అహంకారం, అజ్ఞానం వల్ల ఒక మందమైన దుమ్ము పొర వాటిపై చేరింది. అద్దంలో చూసినప్పుడు మనకు వక్రీకృత ప్రతిబింబం మాత్రమే కనిపిస్తుంది. అదే మనమని అనుకుంటాం. కాని దివ్య సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు. మనకు దేవుణ్ణి సృష్టించాల్సిన అవసరం లేదు. మనకు చేయాల్సిందల్లా అద్దాన్ని శుభ్రం చేయడం. భక్తి, భగవంతునిపై ప్రేమకర్మ, నిస్వార్థ సేవజ్ఞానం, ఆత్మజ్ఞానం. ఈ మార్గాల ద్వారా మనము ఆ దుమ్మును తొలగిస్తాము. స్వామి వివేకానంద అన్నారు, మీరు మీ కళ్లను చూడగలరా? దేవుడు కూడా అలాగే. ఆయన మీ కళ్లంత దగ్గరగా ఉన్నాడు. ఆయన మీవాడే అయినప్పటికీ మీరు చూడలేరు. మైక్రోస్కోప్ ఉదాహరణ. ఒక కణాన్ని చూడటానికి మైక్రోస్కోప్ అవసరం. అలాగే దివ్యాన్ని చూడటానికి ఏకాగ్రత కలిగిన మనస్సు అవసరం. మీరు లెన్స్లో చూడకపోతే కణం లేదని చెప్పలేరు. వివేకానంద చెప్పారు, ప్రతి మానవ శరీర మందిరంలో దేవుణ్ణి నేను గ్రహించిన క్షణం, ఆ క్షణమే నేను విముక్తుడిని. ఒకసారి ఎవరో స్వామీజీని అడిగారు, దేవుడు ఉన్నాడని నాకు ఎలా తెలుసు? ఆయన చాలా సరళంగా సమాధానం ఇచ్చారు, మీరు నేను ఉన్నాను అని చెప్పే క్షణంలో ఆ అవగాహన దేవుడే. మీ చైతన్యం స్వయంగా సాక్ష్యం. వివేకానంద దేవుడు మరియు విశ్వం మధ్య సంబంధాన్ని ఒక అందమైన ఉపమానంతో వివరించారు. అల సముద్రం నుంచి వేరు కాదు, అల సముద్రమే
కేవలం కొంతసేపు ఒక రూపం తీసుకుంది. మీరు, నేను, ప్రపంచంలోని అన్ని జీవులు, అన్నీ దేవుని అనంత సముద్రంలోని అలలే. ఒకసారి లోతైన ధ్యానం తర్వాత వివేకానంద ఒక అసాధారణ అనుభవం పొందారు. ఆయనకు ప్రపంచం మొత్తం కాంతిగా మారినట్టు అనిపించింది. తర్వాత ఆయన చెప్పారు, ప్రతి అణువులో, ప్రతి శ్వాసలో దేవుడిని తప్ప ఇంకేమీ కనిపించలేదు. ఆ రోజు నుంచి ఆయన ప్రకటించారు, నా కోసం దేవుడు ఒక సజీవ వాస్తవం, మీరు కూడా ఆయనను తెలుసుకోవచ్చు. 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సభలో వివేకానంద ఈ దైవ దృష్టిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన ప్రకటించారు, నీవే మా తండ్రి, నీవే మా తల్లి, నీవే మా ప్రియ మిత్రుడు. ఆయన దేవుణ్ణి ఒక మతానికి చెందిన దేవుడిగా వివరించలేదు. దాని బదులు అన్ని జీవుల్లో నివసించాన్ని రూపాలకు అతీతమైన సార్వత్రిక ఆత్మగా వివరించారు. వివేకానందకు దేవుడు ఆలయాల్లో లేదా గ్రంథాల్లో మాత్రమే పరిమితం కాలేదు. దేవుడు అనంత చైతన్యం, ప్రతి ఆత్మలో ఉన్న ఆత్మ. ఆయన తరచూ తన అనుచరులకు గుర్తు చేసేవారు, మన హృదయాల్లో మరియు ప్రతి జీవిలో దేవుణ్ణి చూడలేకపోతే ఆయనను వెతకడానికి ఎక్కడికి వెళ్తాం? అందుకే ఆయన ప్రజలను పేదలకు సేవ చేయమని కోరారు. దానంగా కాదు, ఆరాధనగా. ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం, పడిపోయిన వారిని లేపడం, మానవారికి సేవ చేయడం అంటే జీవంత దేవుణ్ణి తాకడం. ఇదే వివేకానంద చెప్పిన ప్రాక్టికల్ వేదాంతం. ఒక సంఘటన, ఆకలి మధ్య విశ్వాసం. ఒకసారి రైలు ప్రయాణంలో వివేకానంద కాషాయ వస్త్రాల్లో ఉండగా ఒక ప్రయాణికుడు ఆయనను పనిచేయని సోమరిగా ఎగతాళి చేశాడు. ఉదయం నుంచి ఉపవాసంలో ఉన్న ఆయన ఒక స్టేషన్ వద్ద దిగిపోయి చెట్టు క్రింద కూర్చుని దేవునిపై విశ్వాసం ఉంచారు. కొద్దిసేపటికి ఒక అపరిచితుడు ఆహారంతో వచ్చాడు. తనకు కలలో దేవుడు చెప్పారని, నా భక్తుడు వివేకానందకు ఆహారం పెట్టు అని. ఈ దృశ్యం చూసిన ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి స్వామీజీ పాదాలకు వంగిపోయాడు. ఆ సంఘటన అతని సందేహాలను తొలగించింది. స్వామి వివేకానంద విశ్వానికి మూలమైన దేవుడు గురించి, ఈ విశాల విశ్వాన్ని చూడండి, అసంఖ్యాక నక్షత్రాలు, గెలాక్సీలు, సముద్రాలు, పర్వతాలు, జీవితాన్ని నిలబెట్టే 5 భూతాలు, గాలి, అగ్ని, నీరు, ఆకాశం, భూమి. ఇవి అన్నీ ఒక మేధస్సు లేకుండా ఉండగలవా? స్వామి వివేకానంద చెప్పారు. మొత్తం విశ్వం దివ్యత్వపు అవతరణ. ఈ రోజుల్లో యువతకు ఒక సరళమైన సందేశం. మీరు అంధంగా నమ్మాల్సిన అవసరం లేదు. శిక్ష భయపడాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా లోపల చూడడం. దేవుడు ఎక్కడో వేరే చోట లేడు. దేవుడు మీలోని మేధస్సు, మీకు ఆలోచించడానికి, అనుభవించడానికి, ప్రేమించడానికి, కలలు కనడానికి సహాయపడే చైతన్యం. స్వామి వివేకానంద మరియు శ్రీ రామకృష్ణ వారి ఆధ్యాత్మిక బోధనలను మరింతగా తెలుసుకోవాలనుకుంటే ఈ సిరీస్ను అనుసరించండి. హిందూయిజం ఫార్ ద మోడర్న్ మైండ్. ఎపిసోడ్ 2లో మనం తెలుసుకోబోయే ప్రశ్న, హిందూ మతంలో ఎందుకు ఇంతమంది దేవతలు ఉన్నారు? ఈ వీడియో మీకు ఆధ్యాత్మికత గురించి లోతుగా ఆలోచించడానికి సహాయపడితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శాంతి. ఓం తత్సత్.